ఓం శాంతి. దీపావళి పిన్నా పెద్ద తేడా లేకుండా ఇంటిల్ల పాలిది ఆస్వాదించే ఆనందాల వేడుక. తమ మనసులో తమోగుణ చీకట్లను పారత్రోలి సత్వగుణ తేజస్సును నింపుకునే సంతోషాల వెల్లువ. యుగంలో సత్వప్రధాన ప్రకృతి సోయగాలతో పసిడి రాసులతో కళకళలాడిన జనని విశ్వవందని దేవభూమి భారతావనిలో పండుగలకు పొదవే లేదు. ప్రపంచ చిత్రపటంలో అందరికంటే అధిక వైవిధ్యత, పెక్కు పండుగలు మన దేశంలోనే ఉన్నాయి. ఏ దేశ సంస్కృతికైనా కులమానం ధనరాశి కాదు. ఆ దేశ సంస్కృతి వైవిధ్యభరితమైన పండుగలు. భారతదేశ సంస్కృతి అద్వితీయం. మనం సంస్కృతి సభ్యతా రూపంతో అధిక సంపన్నవంతులం. మన దైవీ సంస్కృతిలో ధనం కన్నా ధర్మానికి, భోగం కంటే యోగానికి, తీసుకోవటం కంటే ఇవ్వటానికి సర్వాధిక మహత్వం ఇవ్వటం జరిగింది. ఆధ్యాత్మికతే భారతీయ సంస్కృతికి పునాది. సత్యత, నిజాయితీ, పవిత్రత, కరుణ, త్యాగం, శౌర్యం, సహనం, సహయోగం, ప్రేమ, స్నేహం, సహిష్ణుత, సదాచరణలే మన మూలధనం. భౌతికత్వంలో బడి కొట్టుకుపోతూ నైతికత, ధార్మికత కనుమరుగవుతున్న నేటి తరుణంలో హిందువుల ఆధారంపై వచ్చిపోయే పండుగలు మనిషి మనస్సులో జ్ఞానజ్యోతులను వెలిగించి సన్మార్గాన్ని దర్శింపజేసే దివ్య దివిటీలు. ఆధునిక జీవన శైలితో విశ్రాంతి లేని మనస్సులకు ఒత్తిళ్ల నుంచి విముక్తినిచ్చే విజ్ఞాన వేదికలు ఈ పండుగలు. ఉరుకుల పరుగుల జీవితంతో విసిగి వేసారిన హృదయాల్లో నూతనోత్సాహాలను నింపి సంతోషాల శుభాలను విరబోయించే బృందావనమాలులి ఉత్సవాలు. ఇక అసలు విషయానికి వస్తే సంవత్సరం పొడుగునా ఇన్ని పండుగలు, ఇన్ని ఉత్సవాలు జరుపుకుంటున్నా మనసులో ఉదాసీనత, ముఖంలో నిరాశ, నిస్పృహలే రాజ్యమేంటున్నాయి. సత్యమైన సుఖశాంతులు అందని ద్రాక్షగానే ఊరిస్తున్నాయి. పండుగల్ని మనం భౌతిక ఆచారాల రూపంతో మాత్రమే జరుపుకోవటానికి పరిమితం చేయకుండా అసలు మనం పండుగల్ని ఎందుకు జరుపుకుంటున్నాం, వాటి వెనుకున్న విజ్ఞానం, ఆ పండుగ మనకిచ్చే సందేశం, బోధించే తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడే అది మన ఆలోచనలను ప్రభావితం చేసి బలహీనతలను అధిగమించే శక్తిని నింపి నడవడికలో సానుకూల పరివర్తనను తీసుకొస్తుంది. మనిషి మనస్సును సన్మార్గంలో పెట్టేందుకు అవసరమైన సాధనా ప్రక్రియలే ఈ పండుగలు. దీపావళి 5 వరుస పండుగల శోభావళి. ఆశ్వీజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విధియ భగినీ హస్త భోజనంతో ముగుస్తాయి. కృష్ణపక్ష 13వ రోజు ధన్యత్రయోదశిగా, 14వ రోజు నరక చతుర్దశిగా, 15వ రోజు దీపావళిగా, 16వ రోజు బలిపాడ్యమి, 17వ రోజు యమద్వితీయ లేక భ్రాతృద్వితీయగా జరుపుకుంటాం. ముందుగా ధన్వంతరి త్రయోదశి. దీన్ని ధనతేరస్ అని కూడా అంటారు. ఈరోజు ధన్వంతరిని పూజిస్తే సంపదలు సమకూరుతాయని నమ్ముతారు. ధన్వంతరి ఆరోగ్య దేవత. ఆరోగ్యమే నిజమైన సంపద. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఎన్ని సంపదలున్నా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. అలాగే సంపద అంటే కేవలం స్థూల సంపత్తే కాదు. అమృత భాండంతో దర్శనమిచ్చే ధన్వంతరి దైవీ సంపత్తికి, సుగుణ సంపదకు ప్రతీక. ధన్వంతరిని ఆహ్వానించటం అంటే ఆ దైవీ గుణాలన్నింటినీ జీవితంలో అలవరుచుకోవటం. అందులో 13 దివ్య గుణాలు ముఖ్యమైనవి. ఏ ప్రాణి పట్ల ద్వేషభావం లేకుండా సర్వప్రాణుల యందు అవ్యాజమైన ప్రేమ, కరుణ కలిగి ఉండటం. అలాగే సర్వకాల సర్వావస్థల యందు సంతుష్టులై ఉండటం, లభించిన దానితోనే తృప్తిగా ఉండటం, ఈర్ష, అసూయ, భయరహితులుగా ఉండటం, ఇష్ట వస్తు ప్రాప్తికి పొంగిపోకుండా దేనికి శోకింపకుండా ఉండటం, క్షమాగుణం కలిగి ఉండటం, ఎవరికి క్షోభ కలిగించకుండా ఉండటం, ఎవరి వల్లైనా
తాను ఉద్వేగానికి గురి కాకుండా ఉండటం, ఇంద్రియాలు మనస్సు వశంలో ఉంచుకోవటం, పరమేశ్వరుని యందు అనన్యమైన శ్రద్ధ ప్రీతిని కలిగి ఉండటం, నిందాస్తుతులకు చెలిమిత్త మాత్రంగా కర్మలను ఆచరిస్తూ మానవమానాల యందు సమభావంతో ప్రవర్తించటం, ఎవ్వరినీ నిందించకుండా ఉండటం, మమత అహంకారాదులు లేకుండా ఉండటం, ఎవ్వరికి ద్రోహం తలపెట్టకుండా ఉండటం, ఈ దైవీ సంపద దుఃఖాల నుంచి ముక్తిని, సత్యమైన మనశ్శాంతిని ప్రాప్తింపజేయిస్తుంది. ఈ రోజునే యముడిని కూడా పూజిస్తారు. యముడిని పూజించటము అంటే నేనెవరు, ఎక్కడి నుండి వచ్చాను, మరణించిన తర్వాత తిరిగి ఎక్కడికి వెళ్తాను, మానవ జన్మ సార్థకత ఏమిటి, మృత్యు భయాన్ని పీడను ఎలా జయించాలి, జన్మ మృత్యు రహస్యం ఏమిటి ఇత్యాది ఆత్మజ్ఞాన తత్వాన్ని ఎరిగి అజ్ఞాన మాయామోహిత నిద్ర నుంచి మేల్కోవటం. భారతీయ సంస్కృతిలో దేహం కంటే ఆత్మకే అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. దేహం ఇంద్రియాలు ఆత్మకు శ్రేష్ఠ కర్మలు చేసేందుకు లభించిన సాధనాలు మాత్రమే. పాపపుణ్య కర్మలు చేసేది ఆత్మ, దాని పరిణామంగా దుఃఖ సుఖాలను అనుభవించేది ఆత్మ మాత్రమే. దేహం అనే మట్టి ప్రమిదలో రెండు కనుబొమల మధ్య స్థానంలో వెలిగే చైతన్య జ్యోతి ఆత్మ. జన్మ మృత్యువులు దేహానికే కాని ఆత్మకు కాదు. ఆత్మ ఒక అవినాశీ శక్తి. ఆత్మకు మృత్యువు లేదు. ఆత్మే తన పూర్వజన్మ పాపపుణ్య కర్మల ఫలాన్ని అనుభవించేందుకు జన్మ మృత్యు చక్రంలో తిరుగుతూ ఉంటుంది. మంచి కర్మల ఫలంగా శాంతి సౌఖ్యాలను, చెడు కర్మల ఫలంగా దుఃఖ అశాంతులను పొందుతాం. కాబట్టి ప్రయత్నించి మంచి పనులే చెయ్యాలి. మనిషి మృత్యువును తప్పించుకోలేడు గాని మృత్యు భీతిని జయించవచ్చు. శ్రేష్ఠ కర్మల ఆచరణల ద్వారా మహాకాలుడైన జ్యోతిర్బిందు స్వరూపుడైన శివ పరమాత్ముని స్మృతి జీవాత్మకు ఉత్తమ గతులను ప్రసాదిస్తుంది. అలాగే 14వ రోజు నరక చతుర్దశి. అలనాడు నరకాసుర వధ జరిగిందని ఈనాటికి ప్రతి ఏటా మనం పండుగ జరుపుకుంటున్నాం. ఆ పురాణ గాథలు అందరికీ తెలిసినవే. మనం ఇక్కడ ఆ ఇతిహాసాలను ప్రస్తావించుకోవటం లేదు. ఆ కథనాలు మానవాళికి అందించే జ్ఞాన సారాన్ని మాత్రమే అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నరకుడు అంటే మనిషి మనసులో నేటికి కొలువై ఉన్న విషయ వాసనలు, పాప ప్రవృత్తులకు ప్రతీక. కామ క్రోధ లోభ మోహ అహంకారాదులే నరకానికి ద్వారాలు. వాటిని సమూలంగా నిర్మూలించటమే నిజమైన నరకాసుర వధ. అప్పుడే మన మనసుల్లో అజ్ఞాన చీకట్లు తొలగి విజ్ఞాన జ్యోతి వెలుగుతుంది. ఇదే అసలైన దీపావళి. సంవత్సరంలో వచ్చే గాఢాంధకారపు రాత్రి దివ్య జ్యోతుల ప్రదీపనం మనిషి మనస్సులో తమస్సును హరించి ఓజస్సును తేజస్సును నింపుతుంది. ఈశ్వరుని అనంత కాలచక్ర గడియారంలో కూడా ఇప్పుడు కలియుగం అంతిమ దశ, అంతిమ పాదమనే గాఢాంధకార రాత్రి సమయం నడుస్తూ ఉంది. ఈ సమయాన్నే బ్రహ్మరాత్రి, నరకం అని వ్యవహరిస్తారు. సత్య త్రేతాయుగాలను బ్రహ్మ పగలు, స్వర్గం అంటారు. ఈ గాఢాంధకారపు కలియుగి అజ్ఞాన రాత్రి సమయంలోనే పరంజ్యోతి స్వరూపుడైన శివ పరమాత్మ ఈ భూమిపై అవతరించి మానవాత్మలందరి ఆత్మజ్యోతులను వెలిగిస్తారు. దానికి ప్రతీకగానే ఒక దీపంతో అనేక దీపాలను వెలిగిస్తారు. వెలిగే జ్యోతి శుభానికి, శ్రేయస్సుకు చిహ్నం. అది అఖండంగా వెలగాలంటే తైలం లేక ఘృతాన్ని పోస్తాం. అలాగే మనలోని చైతన్య జ్యోతి ఆత్మ వెలగాలి అంటే మన మనస్సుని పరమాత్మ జ్యోతి స్వరూపంపై ఏకాగ్రం చేయాలి. ఇదే యథార్థ యోగ సాధన. ఈశ్వరుని నిజ స్వరూప స్మృతితోనే మన ఆత్మలోని జన్మ జన్మాంతరాల పాపకర్మల మకిలి వదిలి చిత్తశాంతి లభిస్తుంది. దీపావళి నాడు లక్ష్మీదేవిని ఆహ్వానించి పూజిస్తాం. లక్ష్మీదేవి దివ్య గుణాలకు పర్యాయ పదం. లక్ష్మి అంటే శ్రేయస్సునిచ్చేది, లక్ష్యాన్ని నిర్దేశించేది అని అర్థం. లక్ష్యం ఉన్నతంగా ఉన్నప్పుడే మనోకామనలు సిద్ధిస్తాయి. విజయలక్ష్మి వరిస్తుంది. ఏ లక్ష్యం లేని జీవితం నిస్సారం, దారం తెగిన గాలిపటం వంటిది.
మన జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ముందుగా ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. నిర్దేశించుకున్న పని మీద ఆసక్తి, ప్రేమతో పాటు నేను తప్పకుండా చేయగలను, సాధించగలను అన్న నమ్మకమే అసంభవాన్ని సంభవం చేసి చూపిస్తుంది. లక్ష్య సాధకుడికి నిరంతరం నేర్చుకోవటం, స్వయాన్ని సమీక్షించుకోవటం, లోటుపాట్లను సరిదిద్దుకోవటం అనేవి శాశ్వత ప్రక్రియలుగా ఉండాలి. గెలుపు తమదే అన్న భావంతో ముందడుగు వేస్తే ఆ భావనే విజయానికి బాటలు వేస్తుంది. నమ్మకాన్ని బట్టే మనిషి కృషి, కర్మలు ఉంటాయి. ఫలితం కూడా దాన్ని అనుసరించే ఉంటుంది. ఇదే ఎవరు ఏ రంగంలోనైనా రాణించేందుకు లక్ష్మీదేవి ప్రసాదించే గెలుపు మంత్రం. దీపావళి మర్నాడు బలిపాడ్యమి, అన్నకు గోవర్ధన పూజ మొదలైనవి నిర్వహిస్తారు. బలి గొప్ప చక్రవర్తి, దానశీలే కావచ్చు, కానీ తన విశేషతల అహంకారమే అతన్ని అధఃపాతాళానికి తీసుకెళ్ళింది. నేను, నాది అన్న అహంకారం పతనానికి మూలం. భగవంతునికి భక్తులు నైవేద్యాలు, భోగాలను సమర్పిస్తారు, కానీ అహంకారాన్ని సమర్పించటమే నిజమైన బలి. అహంకారం మనిషిని శక్తిహీనుడుగా చేస్తే, సమర్పణ భావం వ్యక్తిని శక్తిగా రూపాంతరీకరిస్తుంది. అలాగే గోవర్ధన పూజ మనిషి మనుగడకు మూలమైన ప్రకృతి, పర్యావరణం పట్ల మనకున్న బాధ్యతను గుర్తు చేయిస్తుంది. ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుందన్న సత్యాన్ని గుర్తెరిగి నడుచుకోవాలన్న సందేశాన్ని ఇస్తుంది. అలాగే అన్నకు పరోపకారం మానవ జీవిత పరమార్థం. ధనాన్ని అర్థం లేని ఆడంబరాల్లో దుర్వినియోగం చేయకుండా స్వయం కోసం తక్కువ ఖర్చు చేస్తూ ఈశ్వరుడు మనకిచ్చిన ప్రాప్తులను లోకహితం కోసం ఆపన్నుల సేవలో వినియోగించటంలోనే బలం, పుణ్యఫలం ఇమిడి ఉందన్న సందేశాన్ని ఇస్తుంది. చివరిగా యమద్వితీయ, భ్రాతృ విద్య, తోబుట్టువుల మధ్య పవిత్ర ప్రేమకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అంతేకాకుండా ప్రతి స్త్రీని తల్లిగా, చెల్లిగా భావించే దైవీ సభ్యత మనది. ఈ సంస్కృతిని పెంచి పోషించినప్పుడే సమాజంలో నైతిక, ధార్మిక శక్తి పెరుగుతుంది. ఇదే 5 రోజుల ఈ దివ్య దీపావళి మానవాళికిచ్చే శుభ సందేశం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఓం శాంతి.